మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. చదవబడిన లేఖన భాగములో ప్రియులారా, కలిసికొనుట అనే మాట వ్రాయబడి ఉన్నది. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు. అటువే మర్మమైన గంభీరమైన విషయం అక్కడ రాయబడి ఉన్నది. అంతకు ముందు ఏమన్నారంటే, వారిద్దరూ ఏక శరీరమై ఉండరు. ఎవరిద్దరు? భార్యాభర్తలు ఏక శరీరమై ఉండరు. అంతకుముందు చెప్పారు, వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏక శరీరమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఆదాము హవ్వలను గూర్చి, భార్యాభర్తలను గూర్చి వాళ్ళు ఒకటే శరీరమై ఉంటారని మోసే చెప్పినది మీరు ఎరుగరా? అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు. ప్రభువుతో కలుసుకొనుట ప్రియులారా, ఈ కలుసుకొనుట అనే మాటని సంస్కృత భాషలో యోగము అంటారు. యోగం అనగా కలుసుకొనుట. మృగ సంయోగము చేయవాడు మరణ శిక్ష పొందవలనన్నాడు. యోగము అనేది సంయోగమైంది. సంయోగములో నుంచి వచ్చింది యోగము. యోగం అనే మాట అర్థం ఏంటంటే, ఈ రోజున యోగా నేర్చుకుంటున్నానని చెప్పి అందరూ యోగా తెచ్చుకుంటా ఉన్నారు. బాబు యోగా అంటే అసలు యోగా సంగతి నేను చెప్తున్నాను. ఈ యోగం చేయండి అందరూ కూడా. యోగం అనగా కలుసుకొనుట. ఇశ్రాయేలీయులు అన్యజాతి పట్టణాల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ చెప్పాడు, పురుష సంయోగం ఎరుగని ప్రతి కన్యకను బ్రతుకనిది అన్నాడు. సంయోగం అంటే ఇది శరీరాలు ఏకమైపోవుట. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ప్రభువుతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. యోగమనగా మానవాత్మ పరమాత్మ కలిసి ఏకాత్మ రావడం. దేవుని స్తోత్రం కలిగినదాక. దేవుడు మత్తుదండలో నాస్తికారంధ్రములలో తన శ్వాసను లేదినప్పుడు నరుడు ఏమాయను? నరుడు జీవాత్మ ఆయను. నరుడేమో జీవాత్మ, దేవుడేమో పరమాత్మ. దయచేసి గమనించాలి. దయచేసి పరమాత్ముని కుమారుడు యేసు ప్రభువుని, యేసు ప్రభువుకున్నటువంటి పేరు. యేసు ప్రభువు అంటే పరమాత్ముని కుమారుడు. పరమాత్ముడు అంటే సృష్టికర్త. జీవాత్మ అంటే సృజింపబడిన ఆత్మ. భారతదేశంలో 3 ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నవి. ద్వైతము అంటే 2. ద్వయం అంటే 2. ద్వయం అనగా 2 అని అర్థం. ద్వైతం అంటే 2. అది ఎప్పటికొకటి కాదు. పరమాత్ముడే, జీవాత్మే. ఆ 2 ఎప్పటికీ ఒకటి కాదు. పరమాత్మ వేరే, జీవాత్మ వేరే అనేది ద్వైతం. అద్వైతం ఉన్నది. అద్వైతం అంటే అర్థం ఏంటంటే, పరమాత్ముడైనా జీవాత్మన ఒకటే. నేను అనే స్పృహ ఉంది. చూశారు, నేను ఒక మనిషిని, నాకు ఇది కావాలి, నాకు ఇది కోరికలు ఉన్నాయి, నాకు ఇష్టం లేదు, ఇదైతే నాకు దుఃఖం, ఇదైతే నాకు సంతోషం అనే ఆ స్పృహ పెద్దవి వ్యాపిడికి అందరి మనసు లోపలికి వచ్చింది. దేవుడు మీరేనే ఉన్నాడు. ఇది అద్వైతం. అయితే విశిష్ట అద్వైతం ఉన్నది.
అదేంటంటే రెండింటినీ సమాధానపరుస్తుంది. దేవుడు వేరే, జీవుడు వేరే, ద్వైతము కరెక్టే. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సాధన చేయుట వలన, దేవుని కృపను పొందుట వలన ఈ జీవాత్మలలో కొంతమంది మాత్రమే చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగి పరిపక్వత వెళ్ళి దేవునిలో లీనమయ్యే అవకాశం ఉంది. అద్వైతమే అంటే ఒకటైపోతారు, రెండుగా ఉన్నాళ్ళు ఒకటి అవుతారు. ప్రారంభ దశలో ఏ జీవుడుగా దేవుడు కాదు, జీవుడు వేరే, దేవుడు వేరే. దేవుని కంటే చాలా కింద దిగువ భాగంలో ఉన్న వాళ్ళు మనుషులు. కానీ వీరు సాధన చేసి దేవుని కృపను పొంది అనేక రీతులుగా ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా దేవుని అనుగ్రహం పొందితే వీరు పెరిగి 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 ఎదిగి ఎదిగి దేవునితో సమలీనం కావచ్చు. ఇవన్నీ కూడా ఏ సిద్ధాంతమైన బైబిల్లో లేనిదేది కాదు. ఎవరేది చెప్పినా అది బైబిల్లో నుండి చెప్పాల్సిందే. బైబిల్లో లేనిది కొత్త సిద్ధాంతం ఎక్కడైనా ఉంటే అది అసత్యము అని నిష్కర్షగా చెప్పొచ్చు. ఎవరైనా చెప్తుంది సత్యము ఉంటే అది బైబిల్లో ముందే రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును దాకా. కనుక ఈ మనిషి దేవునితో ఏం చేయాలి, ఏం కావాలట? కలిసికొనుట. దేవుడు మనిషి కలిసికొనుట, ఏకాత్మయిపోయిట. బాగా గమనించండి. వారికను ఇద్దరు కాక అన్నాడు. అవునా? వారికను ఇద్దరు కాక ఏక శరీరమై ఉందురు. ఎవరిద్దరు? ఆదాము హవ్వలు ఇద్దరు కారు, ఒకడే. అటువలనే మరి భక్తుడును దేవుడును, భక్తుడును దేవుడును ఎవరికైతే ఇద్దరు కాక ఏక ఆత్మయిపోయింది. దేవుడు నువ్వు ఏకాత్మ అయిపోతే ఎంతటి ప్రభావము నీ జీవితంలో ఉంటుంది, ఎంతటి శాంతి నీ జీవితంలో ఉంటుంది, ఎంతటి సమాధానం నీ జీవితంలో ఉంటుంది, ఎంతటి మహిమలో ఉండిపోతుందో ఒక్కసారి ఆలోచించి. జీవాత్మయు పరమాత్మయు ఏకమవుత. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 61వ వచనం చూడండి. తిరిగి ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న అడిగాడు, పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా? ఏమండి? పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా? దేవునికి ఏం పేరు పెట్టాడు? పరమాత్ముడు. పరమాత్ముడు. ఆదికాండము 2వ అధ్యాయంలో 7వ వచనంలో నరునికి పేరేమిటి? నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మాయను. జీవాత్మయు పరమాత్మయు సంయోగము చెందుట. ఏమండి? జీవాత్మకును పరమాత్మకును అనుసంధానము చేయుట. ఇది భక్తి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో దేవుణ్ణి మనం కలుసుకోవడానికి 3 విధముల యోగములున్నవని చెప్పారు. ఒకటేమో భక్తి యోగము. జీవాత్మ పరమాత్మతో సంయోగం చెందడానికి 3 మార్గాలు ఉన్నవి. ఒకటేమో భక్తి యోగము, రెండవది జ్ఞానయోగము, జ్ఞానయోగము, మూడవది క్రియాయోగము, కర్మయోగము. కర్మయోగమన్నా క్రియాయోగమన్నా ఒకటి. ఈ 3 యోగములలో బైబిల్లోనే ఉన్నది.
బైబిల్లో చెప్పబడని సత్యం ఏది ఎవరు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం చెప్పినా అది బైబిల్లో నేర్చుకున్నానని అన్నాడు ఆయన. ద కాన్సెప్ట్ ఆఫ్ కలెక్టివ్ ప్రాపర్టీ, సమిష్టి ఆస్తి, అందరూ కలిసి కష్టపడాలి, ఫలితాన్ని కలిసి అందరూ సమిష్టిగా అనుభవించాలి అనేది ఆదిమ సంఘములు ఉండినటువంటి కాన్సెప్ట్. ఎవరిని ఏది తన సొంతదని అనుకున్నది, అందరూ తమ కలిగింది సమిష్టిగా ఉంచుకునేది. ఎవరికి కొత్త ఐడియా రావండి, ఏదన్నా ముందు ఏదైతే వచ్చిన ఐడియాను దేవుని స్తోత్రం కలిగినగా. దేవుని దగ్గర నేర్చుకోకుండా మనకు సొంత దేవుంది, దేవుని దేవుడిస్తున్నా మనకి సొంత జ్ఞానం ఉందా మనకి? ఎవరికైనా ఒక మంచి తలంపు వస్తే అది యేసు ప్రభువు వారు కలిగించిన తలంపు మాత్రమే. అది రాజకీయ సిద్ధాంతం కానీ, వైద్య శాస్త్రములోని సిద్ధాంతం కానీ, లేక ఆధ్యాత్మిక సిద్ధాంతం కానీ, సకల సత్యమునకు మొట్టమొదటి చెలిమే ఊట బైబిల్ గ్రంథం. దేవుని బిడ్డలారా, భక్తి యోగము ద్వారా ఈ 3 మార్గాలు ఏది ఎక్కువ చేసినా ఆ మార్గాలు నెమ్మదిగా దేవునికి దగ్గరైపోతూ ఉంటాం. దయచేసి కీర్తనల గ్రంథము 86వ కీర్తన 2వ వచనం చదవండి దయచేసి. నేను నీ భక్తుడను అన్నాడు. ఏంటి దావీదు భక్తుడు తమ్ముడిస్తాను ఏం చెప్పుకున్నాడు? నేను నీ భక్తుడను అంటే భక్తి కలిగిన వాడు భక్తుడు. 43వ కీర్తన మొదటి వచనంలో భక్తి లేని జనము అన్నారు. 43 మొదటి వచనం. 82వ కీర్తన 4వ వచనంలో భక్తిహీనుల చేతిలో నుండి తప్పించుము. 2వ వచనంలో భక్తిహీనులు అనేక స్థలాల్లో మనకు కనపడతారు బైబిల్లో. భక్తిహీనులు భక్తి గల జనులు కొంతమంది ఉంటారండి. మనుషులలో భక్తి గల జనులు కొంతమంది ఉన్నారు, భక్తి లేని జనం కొందరున్న. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం దయచేసి. ఆ కాలమును ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిది. ఏమి కలిగిన యూదులండి? భక్తి కలిగిన యూదులు. మనుషుల్లో కొంతమందికి ఈ భక్తి కాస్త ఎక్కువ ఉంటుందండి. ప్రాచీన భారతదేశపు వేదాంతులు చెప్పింది ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి ఫండమెంటల్ ఎమోషన్స్, మౌలికమైనటువంటి భావోద్రేకాలు 9. వాటిని రసాలంటారు. రసం అనగా మనస్సులో నుంచి ఉత్పత్తయ్యే ఒక భావోద్రేకము, ఎమోషన్. అందులో నవరసములలో ఒకటి కరుణ రసము, ఒకటి ప్రేమ రసము, ఒకటి వీర రసము, ఒకటి రౌద్ర రసము, ఒకటి భయానక రసము. 9 రసాలు. ఒకటి శృంగార రసము, అలాగే ఇంకొకటి భక్తి రసము. భక్తి అనేది ఒక రసం. అంటే ఫండమెంటల్ గా శృంగార రసం అనేది ఎవరిలో ఉంటుంది చెప్పని వాటి అందరిలో ఉంటుంది. అది లేనటువంటి మానవుడు ఉండడు. అలాగే కరుణ రసం అసలే నేను ఉంటాడా? అయ్యో పాపం జారిపడే గుణం పేరు
కరుణ రసం. అందరూ కాస్త కూస్తే ఉంటుంది. మనం కోళ్ళు వేస్తుంటే చూసి కొంతమంది కరుణ రసాన్ని ప్రదర్శిస్తుంటారు. అయ్యో పాపం మూగజీవి, కోళ్ళు వేసినా మేకను వేసినా ఇంకోటి అయ్యో పాపం నోరు లేని జీవులు హింసిస్తున్నారు. హింసితే అలుచుకుంటే నోరున్న జీవుని భార్యను హింసించారు కానీ లేకపోతే వేరే మతాల్లో ఉన్న వాళ్ళని పీకలు వేయాలి, సభ్య దహనాలు చేయాలి. గ్రహం చేసిన వాళ్ళు కొడుకుని కాలు చంపేశారు. కానీ మేకను పెంచినప్పుడు మాత్రం వద్దు, జీవహింస వేయరాదు. మనకు వాడు చూడగల రౌద్ర రసం. ఇలాగే మనిషిలో రకరకాల రసాలు ఉంటాయి. అందులో భక్తి అనేది ఒక రసము. ఏమండి? అయితే ఈ భక్తి రసాన్ని కాస్తంత ఉంటుంది, మనసులో మనం పుట్టించలేము, అది అందరిలో ఉంటుంది. దేవుడు భూమిని సృజించినప్పుడు కొంత ఇనుముని, కొంత రాగిని, కొంత బంగారాన్ని, కొంత వజ్రాలను, బొగ్గుని అన్ని కలిపి భూమిని సృష్టించాడు. ఇప్పుడు బంగారాన్ని మనం తయారు చేయలేము. దేవుడు ముందే భూమిలో పెట్టారో తవ్వుకోవడమే మన పని. వజ్రాలను మనం చేయలేము. దేవుడు ముందే వజ్రాలను భూమిలో దాచి నిక్షిప్తం చేసి భూమిని తయారు చేశారు. అవి ఎక్కడో ఉన్నారో కనుక్కొని మనం వాటిని తవ్వుకోవడం. ఇనుమును మనం తయారు చేయలేము. భూమిలో ఉంది, మనం తవ్వి తీసుకుంటున్నాం. అలాగే మనిషి లోపల దేవుడు కొంత శృంగారమును, కొంత భక్తిని, కొంత కరుణను, కొంత ప్రేమను జప్పించి నిక్షిప్తము చేసి మనిషిని తయారు చేశారు. కనుక భక్తి అనేది ఒక రసం. అందరికీ భక్తి ఉంటుంది. దేవుని మీద భక్తి లేని వాళ్ళకు కార్ల్ మార్క్స్ మీద భక్తి ఉంటుంది. ఆయన వాళ్ళకి దేవుడు. లేకుంటే వాళ్ళ రాజకీయ పార్టీ నాయకుడి మీద ఉంటుంది. కొంతమంది తల్లి మీద భక్తి, తల్లి పితృభక్తి, మాతృభక్తి, గురు భక్తి కదా, రాజభక్తి లేదు. పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, రాజభక్తి, దేశభక్తి కదా, దేశభక్తి కదా. దేని మీద ఒకటే భక్తి ఉంటుంది మనిషికి. పీకలు వేసే కర్కోటకుడు క్రూరుడైన మనిషి కూడా వాడికి దొంగతనంలో మెలకువలు నేర్పించిన గురువు ఫోటో పెట్టుకొని రోజు మొక్కుతుంటారు. అయితే ఈ భక్తి రసమును మనం ఎవరి మీద వ్యక్తం చేయాలంటే భూమి ఆకాశముల సృష్టికర్త పట్ల మనము వ్యక్తం చేయాల్సిన భావోద్రేకము భక్తి. భక్తిలో గౌరవం ఉంది, భక్తిలో ప్రేమ ఉంది, భక్తిలో ఇష్టపడడం ఉంది, భక్తముగా ఆ మనిషి కోసం తప్పించటం ఉంది. ఈ భక్తిని సాధన చెయ్యాలి. భక్తిలో దేవునికి లోబడుట ఉంది. భక్తిలో దేవునితో సహవాసం చేయాలనే ఆశ ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి దేవుని స్నేహితులందరూ భక్తి పరులే. అబ్రహాము చేసినది భక్తి యోగమే, హనోకు చేసింది భక్తి యోగమే. దేవుని మీద ప్రేమ పెంచుకొని 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 దేవుని కోసం అలవటించి తప్పించి దప్పుకొని తహతహలాడుతుంటే ఈ అగ్నిజ్వాల వంటి ప్రేమ హృదయం మీద భగ్గును భగ్గును మండుతూ ఉంటే ఎన్నాళ్ళకనే ఒకనాటికి దేవుని దృష్టి వీడి మీదకి వస్తుంది. ఏ మనిషైనా తన మీద భక్తి పెంచుకున్న ప్రేమ పెంచుకున్న వాళ్ళ పట్ల కరిగిపోకుండా ఉండలేరు. ఇది దేవుని లక్షణం. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చెప్పిన మనుషులు చేస్తున్నప్పుడు ఈ లక్షణములు పెట్టాడు. వాడు నిన్ను ప్రేమించి, నిన్ను ఆరాధించి, నీకొక ఇష్టం పెంచుకొని నిన్ను కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నీకోసం తప్పించి తప్పించి దప్పిదంటూ ఉంటే
ఒకనాటికి నువ్వు కరిగిపోతావు. ఆ లక్షణం పెట్టాడు. ఎందుకంటే నేను కూడా ఇలాగే కరిగిపోతాందా అని నీకు చెప్పడానికి. దేవుని స్తోత్రం కలుగును కాదు. దేవుని పట్ల విపరీతమైన ప్రేమ పెంచుకొని దేవుని దగ్గరే పోతారు. భక్తి ఏదో బైబిల్లోనే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం దయచేసి. ఒకడు దేవుని ప్రేమించిన ఎడలా అతడు దేవుని చేరుకున్న వాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా దృష్టిలోకి వచ్చావంటే అంటాడు. దేవుని స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యేసయ్య ఏం నేర్పించాడంటే, ధర్మశాస్త్రములో అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, నీ పూర్ణ పరుచుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించగలను. అందరూ పూర్ణ బలంతో ప్రేమించేవాడిని సగం పరుస్తేను, పావు పరుస్తేను ప్రేమిస్తారు దేవుడు. మొత్తం నీ కుండదంతా సమర్పణ చెయ్యాలి. దేవుడి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ప్రేమించిన పేదరాలు. ఆయన పేరు పెట్టారు భక్తుడు, కవి. ఆయన పేరు బైబిల్లో గీత విడవరాలని. కానీ పరిశుద్ధాత్మ ద్వారా భక్తుడు ఏం రాశారంటే, అరే ఆమె ప్రభువుని ప్రేమించిన బీదరాలు. దేవుని స్తోత్రం కలిగినగా. దేవుని పట్ల భక్తి ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయాలనే కోరిక పడుతుంది. ఐ వాంట్ టు లీవ్ సంథింగ్ ఫర్ గాడ్. ఐ వాంట్ టు ఫర్గో సమ్ ప్లేజర్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదో నష్టపోవాలి, ఏదో ఇచ్చేయాలి, ఏదో పోగొట్టుకోవాలి అనే ఆశ ఉంటుంది. యేసయ్యా, నీకోసం నేను గాయపడతానయ్యా, నీకోసం బాధపడతాను, నీకోసం నష్టపోతాను. భక్తి ఏదో. యాకోబు రాహేలుని బాగా ప్రేమించాడు, నామ మోసం చేశాడు. ఏ రోజు చాకరీ చేయించుకొని ఆ కళ్ళ జబ్బులు అంటగట్టాడు. మరి అదే చేయండి, అదే చేసే సాంప్రదాయాలు మేమంతా ఉతుకుని ఉతికేయండి. పెళ్లి చూపులు ఒక పిల్లలు చూపించి ఇంకో పిల్లలు పెళ్లి చేస్తే ఊరుకుంటారండి. యాభై పిల్లలు అప్పుడు లేరు అక్కడ. నాకింత రౌద్ర రసం వస్తుంది, యాభై మాత్రం ఏ రసం రాలేదు. లాభాన్ని అన్నాడు, అల్లుడు పెద్దదాన్ని అలా ఉంటే చిన్నదాన్ని ఇష్టపడ్డావు, పెద్దాన్ని పెళ్లి చేయకుండా చిన్నదాన్ని పెళ్లి చేయడం మా దేశం మర్యాద కాదు. ఒక పెద్దాన్ని మీకు ఇస్తాను, ఇంకో 7 ఏళ్ళు నాకు కొలువు చిన్నదాన్ని కూడా ఇస్తాను. ఇంకా పెద్ద చెప్పిస్తే బోడి మొహండు ఈ బతుకాలం ఇప్పటికీ 7 ఏళ్ళు అయిపోయి, మళ్ళీ 14 ఏళ్ళు అవుతుంది. నిజంగా ఎవరు ప్రేమిస్తావు కాదు, బలి మా దొరికేదే నా కర్మని అని అన్నది యాకోబు. ఇంకో 7 ఏళ్ళు నాకు కొలువు వెళ్ళి మా చిన్న కూతురు ఇస్తా అంటే అలాగే అన్నాడు. యాకోబు రాహేలును ప్రేమించను కనుక ఆ దినములు కొద్దిగా తోచడము. ఒక మనిషిని మనం చాలా ప్రేమిస్తే వాళ్ళ కొరకు మనం పడే కష్టాలు చిన్నగా కనిపిస్తాయి, వాళ్ళ కోసం పెట్టే ఖర్చు కూడా చిన్నగా కనిపిస్తుంది. ప్రేమించకపోతే అబ్బా ఇంత ఖర్చా అనిపిస్తుంది. ప్రేమిస్తామేమో అరే 1000 ఏంటి, 1,00,000 ఏంటి, 1,00,00,000 ఏంటి ఇచ్చేదా ఆవిడతో తెచ్చేది అనిపిస్తుంది. ఇది భక్తి యోగము. అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే తన కొడుకును కూడా బలి చేయడానికి ఇష్టపడ్డాడు.
దేవుని స్తోత్రం కలిగినగా ప్రేమించి ప్రేమించి తప్పించి మనస్సులో ప్రేమ పెంచుకొని పూర్ణ శక్తితో దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుడు జీవాత్మ సంయోగము చెందుతాడు. దేవుని స్తోత్రం కలిగినగా హల్లెలూయా. అటువలే భక్తుడును దేవుడును ఏకాత్మ యగుదురు. భక్తి యోగంలో కొందరు సాధన చేశారు. భక్తి యోగము ఇది మొదటిది. భక్తి ద్వారా మనం ఏం చేస్తుంది? దేవుణ్ణి చేరుకోవచ్చు. అందుకొరకనే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తి చెబుతున్నాడు, ఓ తిమోతి, దేవభక్తి విషయములు నీకు నీవే సాధకము చేసుకున్నాము. భక్తి విషయంలో సాధన చేయాలి. అది ఊరికే అర్థేది కాదు. నువ్వు ప్రయత్నపూర్వకంగా దేవుని మీద ప్రేమ పెంచుకోవాలి, ధ్యానము చేయాలి, మనస్సును అప్పగించాలి, హృదయాన్ని అప్పగించాలి. ఆ భక్తిని ఎక్కువ చేసుకోవాలి. ఒక మనిషి మీద ఇష్టాన్ని కావాలనుకుంటే మనం పెంచుకోవచ్చు, వద్దనుకుంటే పెంచుకోవచ్చు. ఒకరిలోని మంచి లక్షణాలన్నీ తలంచుకుంటా ఇష్టం పెరుగుతూ ఉంటుంది. వారిని మనిషి విడిచేసుకోవాలనుకోండి, వారిలో ఉండే నెగటివ్ క్వాలిటీస్ కానీ అతను మనకు చేసిన నష్టాలు కానీ ద్రోహం కానీ ఒక మనిషి మీద ప్రేమను పెంచుకోవచ్చు. అలాగే దేవుని మీద కూడా నీవు తలుచుకుంటే ప్రేమను పెంచుకోవచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కానీ ప్రేమ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక దేవుని స్తోత్రం కలిగిన కానీ. ఈ మతం నమ్మినప్పుడు అన్ని కష్టాలు. అంతకుముందు బాగానే చాలా బాప్తిస్మం పొంది వచ్చిన మొదటే కష్టాలు. మా అన్నయ్య నన్ను చింతవరకు తీసుకొని ఈతంత వాయుగొట్టి ఇంకో వెలుగొట్టేశారండి. నాకు ఆస్తి లేదు, ఆస్తిగా భావం ఉంది, వెలుగేశారు. ఎందుకు కష్టాలు ఏమైనా నమ్ముకున్నాక అని తలుచుకుంటా కూర్చుంటే నీ విశ్వాస జీవితం అంతా భ్రష్టు పట్టిపోతుంది. కష్టాలు నేర్చుకోవాలి. దేవుని మార్గములోకి నువ్వు వచ్చాక ఆయన ఇచ్చిన మనశ్శాంతి ఎంత గొప్పది, ఆరోగ్యం ఎంత గొప్పది, కరువులో కూడా ఆయన ఇచ్చిన పోషణ ఎంత అద్భుతమైనది, ఇహమందు పరమందు ఆయన సిద్ధము చేసిన బహుమానం ఎంత గొప్పది. దాని మీద దృష్టి నిలపాలి. దేవుని మంచి లక్షణాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప, దేవుని దయ, జాలి, వాత్సల్యం, క్షమాపణ, ఆయన మనకు చేసిన ఉపకారములను ధ్యానించి రక్తము చేత నన్ను కడగడానికి అద్భుతమైన యజ్ఞాన్ని చేశాడు. మరణమును జయించడానికి నిత్య జీవం కలిగిన నీవు, పాపమును చంపడానికి ఇరువులో బలయ్య. ఇలా ఆలోచించి ధ్యానించట వలన దేవుని మీద మనకు ప్రేమ ఎక్కువవుతుంది, భక్తి ఎక్కువవుతుంది. ఏ రాజండి ఊరికే ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ కూర్చొని మనం ఆలోచించాలి. ఏ వారం ఉండదు శాస్త్రి గారు. అలాగనుకోకండి. దేవుడు అక్కడెక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. కానీ అధికముగా మీరు ఆయన్ని ధ్యానించి ప్రార్థించుట వలన అబ్రహాము గుడారము మధ్యకు కృష్ణదేవుడు నడిచి వచ్చినట్టు నీ ఇంకేది నడిచి వచ్చేస్తాడంటే దేవుని స్తోత్రం కలిగిన దాకా. అక్కడెక్కో ఉన్నాడు, ఆయన అక్కడే ఉండిపోడు, వచ్చేస్తాడు, ఈ ఇంటికి వచ్చేస్తాడు. ఎవరింటికి రాలేదు, అబ్రహాం ఇంటికి వచ్చాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క భక్తి ఆయన్ని ఆకర్షించింది. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా. భక్తి జీవితం వలన దేవుడు ఆకర్షించబడతాడు. పరమగీత గ్రంథం 7వ అధ్యాయము, పరమగీత గ్రంథం 7వ అధ్యాయం
5వ వచనము 9 చేసి నీ శిరస్సు కర్మలు పర్వత రూపము నీ తల వెందుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు నీ తల వెందుకల ఉంగరముల చేత బద్ధుడగుతున్నాడు అంటే బంధించబడుతున్న యేసయ్యను బంధించగలిగినది. ఏంటి? యేసయ్యను బంధించగలిగినది. లోకం నీకు ఏదన్నా ఉందా? కన్యక యొక్క ఉంగరాల జీత్యాన్ని బంధించేసింది. పరమగీతం 4వ అధ్యాయము 9వ వచనం తొందరగా 4:9 నా ప్రాణేశ్వరి ఈ ప్రేమ ఎంత మధురము, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. 4:9 నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయాన్ని వశపరుచుకున్నావమ్మా. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన ఎవరిని వశపరుచుకున్నది? భూమి ఆకాశముల సృష్టికర్తని బాగా వినండి ఒక మాట, అందరు వినాలి బాగా. యబ్బోకు రేవు దగ్గర యేసయ్య యాకోబుని అడుగుతున్నాడు, నన్ను పోని తెల్లవారుచున్నది కనుక నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. యాకోబు ఏంటంటే ఫోన్ ఇచ్చేది నాకు అర్థం కాదు. జాడించి దిలిపి ఇసురు కొడితే ఎక్కడే పడతాడు యాకోబు. ఏదో నువ్వు తెల్లారుతుంది రాత్రి నాకు పెట్టావో దీవించి ఈ డబ్బు బాగుండేదో దీవించడానికి, మళ్ళా ఆస్వాదించే కానీ నువ్వు పోను అంటావా? ఎంత అహంభావరా నీకు? నన్ను ఆపడానికి నీకు చెప్తుందంటే నన్ను పోనీవా అంటే అంత బలవంతుడు అని నా సంగతి విన్నట్టుంది అని జాడికి ఇసురు కొడితే ఎక్కడో ఖండాంతరాలు బయటపడతాడు. నన్ను పోనీమో అంటే నేను పోనీ అంటాడు. అరే పోనీరా, పొద్దున చల్లారిపోయింది, వెళ్ళిపోవాల్సి. ఆయన ఎవరైనా తన మహత్తు గల మాట చేత యావత్తు విశ్వముని బ్రహ్మాండము నిర్వహించుతున్నటువంటి పరమాత్ముని రూపము. ఒక పేను ఈ యాకోబును బతుకొని మన యశాగ్రంథంలో ఇవ్వదు అంటారు. పురుగు వంటి యాకోబు చేతిలో ఒక పేను పట్టుకొని పేను మన భూమి మా ప్రియ బోరులు ఆమె ఎందుకని గట్టిగా పట్టుకొని బోరులు అందనుకో ప్రియమ్మా పేనమ్మా బోరు అంతే అన్నట్టుంది. దేవుడు ఎక్కడా, యాకోబు ఎక్కడా? దేవుడిని అడుగుదాం. దేవా, యాకోబు ఒక మట్టి పిరుగు, అన్న చంపుతాడేమో అన్న ప్రాణభయముతో పారిపోతున్నవాడు. నీవేమో అనంత బల సంపన్నుడవు, సర్వశక్తి సంపన్నుడవు. యాకోబుని బతిమాలతో వదిలేరు. ప్రేమకు భక్తికి బద్ధుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నేను చెప్తున్నాను, దేవుడిని ఎంత గౌరవిస్తాడు. ఏదన్నా పని చేసేటప్పుడు నీకు చెప్పి చేస్తాడు, బాబు చేద్దాం అనుకుంటున్నానని. నేను చెయ్యబోవు కార్యము అబ్రహాముకు దాచదనా అన్నాడు. దేవుడి స్తోత్రం కలిగిన దాకా. భక్తి వలన దేవునికి దగ్గరైపోయిన భక్తులు ఉన్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది జ్ఞానయోగము. జ్ఞానము వలన కూడా మనం ఏం చేయొచ్చు?
దేవుడిని సమీపించవచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చదవండి. 2 సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమును పొందుట మీరు. పొగడముల కంటే అది ప్రియమైనది, మీ ఇష్ట వస్తువులన్నీ. జ్ఞానము చాలా ముఖ్యము. దేవుని బిడ్డలారా, జ్ఞానము 4వ అధ్యాయం 5వ వచనం చేయండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. 6వ వచనం, జ్ఞానమును విడువక ఉన్న ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము నిన్ను రక్షించును. జ్ఞానయోగము, ఇది జ్ఞానము వలన మనము రక్షణ పొందుతాం. జ్ఞానము వలన దేవునితో మనము కలిసిపోవుట. అపార్థం చేసుకోకండి. దీని పేరు జ్ఞాన మార్గము. 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. జ్ఞాన మార్గమును నీకు ఏ మార్గం ఇది? మనకు జీవ మార్గం ఉన్నది, జ్ఞాన మార్గం ఉన్నది. జ్ఞాన మార్గమును నీకు బోధించదను. జ్ఞానము దయచేసి 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. జ్ఞానము ఘోషించుతున్నది. దేవునికి స్తోత్రం కలిగిన దాకా వివేచన తన స్వరమును వినిపించుతున్నది. జ్ఞానము ఘోషించుతున్నది. వినండి. దయచేసి 37వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలిగి నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. న్యాయంగా అసహ్యపడు వారందరూ మరణమును గ్రహించు. జ్ఞానం అనగా ఇక్కడ యేసు అని అర్థము. ఎందుకంటే నేను ప్రధాన శిల్పినై, దేవుని శక్తిలో నేను ప్రధాన శిల్పినై అనుగుణము సంతోషించుకుంటుని అని 30వ వచనంలో చెప్పారు. అయితే యేసును కలిగిన వారందరూ కూడా జ్ఞానము కలిగిన వారు కాదు. చాలా మందికి యేసు దొరికాడు కానీ జ్ఞానం దొరకలేదండి. యేసును నమ్మినటువంటి బుద్ధిహీనులు ఉన్నారు, యేసును నమ్మినటువంటి జ్ఞానహీనులు ఉన్నారు, యేసును నమ్మిన అజ్ఞానులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసే జ్ఞానం అనేది నిజమే కాని యేసును నమ్మినంత మాత్రాన జ్ఞానం ఉన్నది అని అర్థము కాదు. దయచేసి ఈ మాట గమనించండి. దేవుడు బాధపడుతున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దయచేసి జ్ఞానము లేకయే నా జనులు నశించుతున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. దేవుని బిడ్డారా, దేవుని గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉంటే అది దేవునికి చాలా ఇష్టమైంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. దయచేసి నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే. దేవుని గురించిన జ్ఞానము నాకు చాలా ఇష్టమైనది. గాడ్ ఇస్ సో హ్యాపీ when you have the wisdom, knowledge of God. చాలా ఇష్టం. మీకేంటయ్యా బాగా ఇష్టం చెప్పండి.
అంటే ఒకరికి గులాబ్ జామున్ చాలా ఇష్టం అండి, ఒకరిగా అజ్మీరీ కళాకండ్ ఇష్టం, నాకేమో అజ్మీరీ కళాకండ్ గులాబ్ జామున్ కలుపుకొని తింటూ ఇష్టం కదా. మరి దేవునికే ఇష్టం, మన హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానము మనం నింపుకుంటే అది దేవునికి చాలా ఇష్టం అంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకి ఇష్టమైన మిఠాయి తిని మనం ఎట్లా సంబరపడతాము, మన హృదయములో జ్ఞానం ఉంటే దేవుడు అలాగూ సంతోషిస్తాడు. జ్ఞానము లేని వారై నా జనులు నశించుతున్నారు. అందుకే ఏం చేయాలి? జ్ఞానము సంపాదించుకో, ప్రకృతిని పరిశోధించు, గ్రంథములను పరిశోధించు, దేవుని వాక్యమును పరిశోధించు, సర్వ సృష్టిని పరిశోధించు, ఆకాశ పక్షులను సూర్యుడు అన్నాడు కదా, అన్నాడు కదా, అడవి పువ్వులను సూర్యుడు. ఎందుకు చూడాలి? సృష్టింపబడిన వాటిని ఆలోచించుట వలన సృష్టికర్త యొక్క అదృశ్య లక్షణములు మనకు తేట పడుతున్నవి. దేవునికి స్తోత్రం కలిగినగా. కనుక పరిశోధన ద్వారా మనకు ఏం తెలుస్తుంది? జ్ఞానమే. జ్ఞానము జ్ఞానము వలన మనము దేవునికి ఇష్టమైపోతాం, జ్ఞానము వలన దేవుడికి దగ్గరైపోతాం. అందుకే జ్ఞానము సంపాదించుకొనుము, జ్ఞానమును ప్రేమించాలి. జ్ఞానము నీకు లేకపోతే దేవుని అడగమన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం తొందరగా. ఇది జ్ఞానయోగము. ఏదైనా జ్ఞానము కొరవుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. ఎందుకు అడగాలి? జ్ఞానం లేకపోతే నష్టం ఏంటి? ఆరోగ్యం లేకపోతే అడుగుతాం, డబ్బు లేకపోతే అడుగుతాం, ఉద్యోగం లేకపోతే అడుగుతాం, పిల్లలు లేకపోతే అడుగుతాం. కావాలి, పిల్లలు కావాలి, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి. జ్ఞానం లేకపోతే నష్టం ఏంటి? జ్ఞానం ఎందుకు కాదు, డబ్బులు కావాలి. కానీ అందులో జ్ఞానవంతులు తాను అడుక్కు తింటున్నారు. అందులో చదువు కట్టుబండలు లేనటువంటి మోదులు కార్లు ఎత్తి తిరుగుతున్నారు. ఎప్పుడు విమానాలు దిగుతాయి. విమానం దిగిన వాళ్ళందరూ మేధావుల, కింద నడిచిన వాళ్ళందరూ బుద్ధిహీనుల. డబ్బు ఎక్కువ అవసరం, పైసానే పరమాత్మ హై. పైసల కొరకు ప్రార్థన చేయాలి కానీ జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. ఎంత బుద్ధి ఏంటండి అనుకుంటున్నారు చాలా మంది. దేవుని బిడ్డలారా, జ్ఞానము వలన మనము దేవునికి దగ్గరగా నడవగలుగుతాం. దేవునికి మనకు సంయోగము కలుగుతుంది. దేవుని తెలుసుకొని 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 కొలస్సీ పత్రిక 2:2లో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. క్రీస్తుని మనం ఏం చేయాలి? తెలుసుకోవడం అంటే జ్ఞానయోగమే. నోయింగ్ గాడ్ పర్సనల్లీ. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, సూర్యుడు తన శరీరాన్ని బట్టి అతిశయింపకూడదు. తర్వాత ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఏం చేయాలి? అతిశయించేవాడు దేని బట్టి అతిశయించగలనగా యెహోవానగు నన్ను పరిశీలనగా తెలిసి కొనుటను బట్టి. యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి, యెహోవాను ఆరాధించాలి, యెహోవాను సేవించాలి, యెహోవాను తెలుసుకోవాలి. యెహోవాను తెలుసుకోవాలి. నోయింగ్ గాడ్ పర్సనల్లీ. దేవుని గూర్చిన జ్ఞానము ఎవరు ఉన్నదో అది దేవునికి గొప్ప సువాసనగా వారి జీవితంలో దేవుణ్ణి ఆకర్షిస్తుంది. జ్ఞానయోగము, జ్ఞానమును చూసి దేవుడు ఆకర్షించబడతాడు అనేది
కూడా పరమగీతంలో మన కొరకు రాయబడింది. ఒక్క మాట చూసి చదివి దాని వెంటనే ముగిస్తాను. దయచేసి పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీ పెదవులు ఎరుపు నూనెను పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు ఇచ్చిన దారిన ఫలము వలి అగపడుతున్నది. కణతలు అంటే అర్థం ఏంటి? జ్ఞానం. ఎవరన్నా కొంచెం మనలో క్రాక్ ఉన్నాడు అనుకోండి, కొన్నిసార్లు వాడు క్రాక్ అనే సంగతి మనము సైగల భాషలో చెప్పారు. సైగల భాష చెప్పాలనుకోండి, వాడు క్రాక్ అని చెప్తే బాగుండదు వాడి ముందు. కానీ వీడు క్రాక్ సంగతి పట్టించుకోకుండా అవతలకి మనం సైగ చేయాలి. అప్పుడు ఏమంటాం? వాడు కొంచెం ఇట్లా అంటాం, సరే కంటెంట్ వెళ్ళిపోతే అంటాం. అవునా కదా? అవునా కదా? కనుక కనతలు అనేది జ్ఞానమునకు సూచన. ఏం స్తోత్రం కలిగింది కాదు. ఇప్పుడు పరమ జీవితంలో సూర్యమితిలో ఏసైను ఆకర్షించే లక్షణం ఏంటి? ఆయన కనతలు అంటే ఆయన జ్ఞానము చేత ఆయన ఆకర్షించబడుతున్నారు. దేవుని జ్ఞానం కావాలంటే ఊరికిన రాదు, దేవుని ప్రత్యక్షత వలన వస్తుంది. ఎంతో యథార్థమైన అన్వేషకుడైతే వస్తుంది. ఇది బ్రతుకులో దేవునికి ఇష్టమైన పవిత్ర జీవితం ఉంటేనే వస్తుంది. ఎంత తపస్సు చేశావో, దేవుని గురించిన జ్ఞానం సంపాదించావు, సరే నన్ను ఆకర్షించావురా నువ్వు అంటున్నాడా? దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇది ఏం యోగం? ఇది జ్ఞానయోగము. జ్ఞానయోగం. మూడవది క్రియాయోగము. క్రియాయోగం. ఈ క్రియాయోగములు వచ్చి కొద్ది సంగతులు మనం దేవుని వాక్యంలో మనం ఒక 2-3 వచనాలు చూసి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 2 స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము దయచేసి 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము దయచేసి 18వ వచనం చూడండి. దయచేసి మరియు కోరదగినదిగాను ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఒకటి కలది. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ. అబ్బా, ఇది చూడ ముచ్చటైనది. అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితను అనుభవించుట. ఇది ముచ్చటైనది, కోరదగినది, అందమే. ఇందులో ఏమంటే ముచ్చటైంది, ఏమి కోరదగిందండి? బాగా గమనించారు. అన్నపానములు పుచ్చుకొనుట గొప్ప సంగత ఏమండి? భక్తి జీవితంలో ఇదొక మెట్టు. ఏంటంటే తాను చేస్తున్న ప్రతి సింపుల్ డీడ్. బాగా వినాలందరూ కూడా ఊహించేస్తున్నా తాను చేస్తున్న అతి చిన్న కార్యక్రమము కూడా దేవునికి ఒక పూజ అనుకొని చెయ్యాలి. ఇదే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. ఏ పనినైనా సరే, ఈ గురంతా చీపురు కట్ట తీసుకొని ఊరవండి అని చెప్పాను అనుకోండి, అది ఎంత మనస్సు లగ్నము చేసి చెయ్యాలంటే, ప్రార్థన చేసినప్పుడు, దేవునికి స్థుతులు చెల్లించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, ప్రసంగం చేసి వాక్యోపదేశం చేసినప్పుడు నువ్వెంత తృప్తిగా చేస్తావో ఈ ఊడ్చుట కూడా అంత తృప్తిగా. ఇది కూడా దేవునికి ఆరాధనే, దేవునికి పూజ. ఇది కూడా
అతిథులు వచ్చారు, ఆతిథ్యము చేయ మరొకది. అతిథులకు అన్నం వండి పెట్టాలి, వాళ్ళ కాళ్ళు విసుకాలి, వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళ బట్టలు ఉతికే చేయాలి. ఇది కూడా పూజేసినా. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఇది క్రియాయోగము. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అన్నం తింటే దేవుని మహిమ కొరకు భోజనం చేయండి. మంచినీళ్ళు తాగితే దేవుని మహిమ కొరకు మంచినీళ్ళు తాగండి. నిద్రపోయినా దేవుని మహిమ కొరకు నిద్రపోండి. అవును, నిజంగానే జరుగుతున్నాను. మీరు క్రియాయోగంలో పొందగలిగిన వారైతే, నేను ఏది చేసినా దేవుని కొరకు అనుకుని నమ్మకం కలిగిన వాళ్ళైతే మీ నిద్రలేయడం కూడా ఆశీర్వాదమే. నిద్రలో మీకు పరలోక దర్శనాలు ఇస్తారా? దేవుని స్తోత్రం కలుగునుగా. నిద్రలో కదా యోసేపుతో మాట్లాడు, అబ్రహాముతో మాట్లాడు, దానియేలుతో మాట్లాడాడు. దేవునితో సంయోగము చెందిన వాడు నిద్రపోయిన ఆశీర్వాదము. దేవుని బిడ్డలారా, దేవుని మహిమను కోరి మనము దేవుని మహిమ కొరకే బ్రతకాలి అని ఆశ కలిగిన మనం మంచినీళ్ళు తాగినా అది దేవునికి పూజతో సమానము. ఎవరన్నా ఇంటికి పిలిచి వాళ్ళు గుడ్లు ఉతికేసేవనుకోండి, అదొక పూజ, అది ఆరాధన, అది సేవ, అది సేవ. అది దేవుని మహిమ కొరకు చేయండి అని లేఖనం ఆజ్ఞాపిస్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. నేను ఏం చేస్తున్నాను తొందరగా, ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. మీకు చెప్పమని దేవుడు నాకు ఎప్పటి నుంచో చెబుతున్నాడు. నేను దేవుడు నన్ను ఒత్తిడి చేసినప్పుడు చెబుతాడని ఇన్నాళ్ళు ఆగాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి దయచేసి. అయ్యో 3:17 అమ్మా. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ సమస్తమే ఆయన పేరిట మాట చేత కానీ క్రియ చేత కానీ. అన్నిటికేమని ఇచ్చాననుకో, దేవాని స్తోత్రం, హల్లెలూయా, ఎంత మంచి అవకాశం ఇచ్చాను ఆయన, ఇక వందనాలు నీకు మహిమ తండ్రి. నీ పరిచారకుడిగా నువ్వు తగ్గించుకున్నావు, సేవకునిగా దాసుని రూపం ధరించుకున్నావు, నేను ఇప్పుడు నీ రూపంలోకి రావడానికి సహాయం చేశావు అనుకో. కొంతమందికి ఏమైనా పని చెప్తే చికాకు, ప్రసంగం ఏమంటే మన వాళ్ళందరూ కూడా పని చేయమంటే చికాకా, చేయాలంటారా, అవునంటారా, మరి అవుననేమో చెప్పడం, మళ్ళీ అవునంటారా, కాదంటారా, చేయాలని అవునంటారా, అంతేనంటారా, అవసరం అంటారా? అంటే వీడు ఏం లేదు, దాసుని మనస్తత్వం, యేసుక్రీస్తు మనస్సు ఇంకా రాల. పరిచర్య చేయడం ఘనత అనుకోవట్లేదు. సాక్ష్యం చెప్పు, పాటలు పాడు, ప్రసంగాలు చేయి, పుస్తకాలు రాయంటే వాడు చేస్తాడు. ఎందుకు? పబ్లిక్ లో అందరి ముందు ఘనంగా ఉంటాడు కనుక. అదే ఇల్లుడు గుడ్లెత్తి అంటే ఇది సన్నగతారు మనకు ఎందుకురా, ఇంత జ్ఞానం సంపాదించి ఈ కరం ఏంటి మనకు? జ్ఞానం లేనోళ్ళు ఆ పని చెయ్యాలి. మరి ఏ జ్ఞానం లేకనా ఏసే కాళ్ళు గడిగాడు? ఏ జ్ఞానం లేకనా దాసుని రూపం ధరించుకున్నావు? ఉపచారము చెయ్యుట, పరిచర్య చేయుట, సేవ చేయుట, అది మనకు ఘనత. సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా చెయ్యండి, మనస్సు లగ్నం చేసి చెయ్యండి. దానివల్ల మీరు దాసుని రూపంలో దాల్చిన యేసుకు దగ్గరైపోతారు. దేవుని స్తోత్రం కలిగిన దాకా. యేసయ్య అనుకుంటాడు, ఇంత బాగా సేవ చేస్తున్నాను ఆయన. నేను మరియ గర్భమును జన్మించినప్పుడు, నరరూపంలో భూమి మీద జీవించినప్పుడు
ఎలాగ నేను సంచరించానో మీరు అలాగే ఇప్పుడు బతుకుతున్నారు, మీరు బాగా నచ్చారయ్యా నాకని మీ దగ్గరికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన దాకా క్రియల ద్వారా మనము దేవునికి దగ్గర కాగలం. దీనేమంటారు? క్రియాయోగము. మన చిన్న చిన్న పనులు చేసి అది కూడా సేవే. కాకపోతే రికార్డు చేస్తున్నాం, దానికి ర్యాపర్ లేదు, దాని మీద పేర్లు రాయాలి, బుక్ స్టాల్ పెట్టాలి, అక్కడ అమ్మాలి, స్వార్థ కరపత్రాలు పెంచాలి, ఏదైనా సరే. అసలు మామూలు సాధారణమైన పనులు కూడా ఇది దేవునికి సేవ అనుకుని మనం చెయ్యాలి. మనము సత్క్రియల ద్వారా దేవునికి దగ్గర కాగలమని మత్తయి 25వ అధ్యాయంలో మత్తయి 25వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు నేర్పించారు. గమనించాలి, దయచేసి గమనించండి. 25:35 నేను ఆకలి గొంతుని మీరు నాకు భోజనం తెచ్చితిరి, దప్పి గొంతుని మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిలో ఇంటిని మీరు నాకు బట్టలు ఇచ్చితిరి, రోజులో ఇంటిని మీరు నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఇంటిని మీరు నా ఇద్దకు వచ్చితిరి అని రాజు చెప్పుని రెండవ రాకడు. ఇది ఆశ్చర్యపోయారు. ఏసయ్యా నువ్వు జైల్లో ఉంటే నీ జైలు రావడం ఏంటి? నీ ఆకలి ఉంటే మేము ఇప్పుడు అన్నం తెచ్చాము, నువ్వు దిగంబరిగా ఉంటే మేము ఇప్పుడు బట్టలు ఇచ్చాము ఆయన అని అడుగుతారట. అప్పుడు ఏసయ్య అంటాడు, ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసినట్టే. ఒక బీదవానికి మీరు ఏదైనా ఒక అంగీ దానం చేస్తే ఏసయ్య రాసుకుంటే నాకే ఒక చేత ఇచ్చాడు. ఎవరికో బీదలకు భోజనం దొరికితే దేవుడు రాసుకుంటారు నాకే భోజనం పెట్టారు. ఇది క్రియాయోగము. వాళ్ళ దగ్గర పిలిచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారనారా రండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. మీరు ఏం చేశారంటే, నేను ఎన్నోసారి ఆకలిగా ఉన్నానయ్యా, మీరు నాకు భోజనం పెట్టారు. వీళ్ళు అనుకోలేదు ఏదో కరుణ రసముతో దయారసముతో అయ్యో పాపం అనుకుని పెట్టారు తప్ప దేవుని లెక్కలోకి ఎక్కుతున్నామని వీళ్ళు తెలుసుకోలేదు. దేవుని స్తోత్రం కలిగిన దాకా వీళ్ళు ఏమనుకున్నా, దేవునికి మేమేమీ సేవ చేయలేదు, బీదలకు మాత్రమే సేవ చేసాం అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, బీదల సేవ నా సేవేనన్నాడు. ఇతరుల కొరకు మనం పరిచర్య చేయడము, త్యాగము చేయడం, ఖర్చు చేయడం, అది మనం దేవునికి సేవ చేసినట్టే. మన మధ్యలో కూడా క్రియాయోగం చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇతరుల కొరకు ఖర్చు పెట్టి, ఇతరుల కొరకు వాక్యాన్ని ప్రకటించడానికి, ఇతరులను తీసుకురావడానికి కష్టపడడం, ఇదంతా దేవునికి సేవ. యోగమనగా ఏమి? దేవునితో సంయోగము చెందుట. ఎన్ని రకాల యోగం ఉన్నది? 3 రకాల యోగం ఉన్నది. మొదటిది భక్తి యోగము, రెండవది జ్ఞానయోగము, మూడవది క్రియాయోగము. అయితే భారతదేశం చెప్పింది ఏంటంటే, ఈ దేవుని చేరడానికి 3 మార్గములు ఉన్నవని. బైబిల్ చెప్పింది ఏంటంటే, ఈ 3 యోగములు కలిసినది క్రీస్తు యోగము. ఈ 3 యోగములు కలిసింది అసలైన క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవుడు ఈ 3 యోగ మార్గములు ఏకకాలంలో సాధన చేస్తాడు. మీలో ఎవరు కూడా అనుకోకండి, నేను జ్ఞాన మార్గములో మాత్రమే దేవుని చేరుతాను, నేను క్రియాయోగము చేయను అనుకోకండి, ఫెయిల్ అయిపోతారు. నేను క్రియాయోగములో ఉన్నాను కనుక నాకు జ్ఞాన మార్గం అక్కర్లేదు అనుకోకండి, అలా కూడా ఫెయిల్ అయిపోతారు, విఫలులైపోతారు. ఈ 3 ఆప్షనల్ కాదు, 3 కంపల్సరీ సబ్జెక్టులే. ప్రతి విశ్వాసి జ్ఞానయోగంలో సాధన చేయాలి, ప్రతి విశ్వాసి కూడా భక్తి మార్గంలో సాధన చేయాలి,
ప్రతి విశ్వాసి క్రియాయోగమును ఆచరించాలి. అప్పుడు ఈ 3 యోగములు కలిసిందే క్రీస్తు యోగం అని నేను అంటున్నాను. ఏమండి, యోగ సాధన దేవునితో మనము లీనం కావాలంటే మనం భక్తిలో ఉండాలి, జ్ఞానంలో ఉండాలి, క్రియల్లో కూడా ఉండాలి. ఈ 3లో ఏది లోపించినా నువ్వు దేవునితో ఏకాత్మవు కాలేవు. దయచేసి ఎవరు కూడా అలాంటి నష్టాన్ని పొందవద్దు. అలా నష్టపడకండి. మనం దేవునితో పూర్తిగా సంయోగము చెందుదాం, దేవునితో ఏకాత్మ అయిపోదాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలివంచండి. దేవానికి స్తోత్రము స్వామి. ప్రార్థన ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ దినమున మీరు దయపాలించి కరుణించి మా లేపములను, మా నేరములను, మా దేశములను, మా బలహీనతలను క్షమించి మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క పాఠశాలలో, మీ గురుకులలో విద్యార్థులుగా మమ్మల్ని కూర్చుండబెట్టి, మీ విద్యార్థులుగా మమ్మల్ని ఇక్కడ సమావేశపరిచి పరమ గురుడైన నీవు నీ మార్గమును మాకు బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసుస్వామి మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. జ్ఞానయోగము, భక్తి యోగము, క్రియాయోగము 3 కలిసినదే క్రైస్తవ జీవితం అని మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. బైబిల్ గ్రంథములు ఏదో ఒక మూలను చదివి, ఒక మూలకు ఏదో దొరికిన ఒక ముక్కను ధ్యానించి, ఏదో ఒకదాన్ని మాత్రమే పాటించి అనేక మంది నీతో ఏకాత్మ కాలేకపోతున్నారయ్యా.